సొద్దబూరలు పట్టుకుంటే ఇరిగిపోయేలా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మా అత్తయ్య ఎలా చేసిందో ఈ వీడియోలో అయితే చూడండి. 1 కేజీ సొద్దపిండి అలా తీసుకొని కొద్దిగా కొబ్బరి తొడుము, యాలక్కాయల పొడి అలా వేసుకొని బెల్లం అయితే వాటర్లోనే నానబెట్టి ఇలా బెల్లపు నీళ్ళు అయితే పోసింది. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది సొద్దబూరలు ఎలా వస్తాయో. ఇలా బెల్లపు నీళ్ళు పోసుకుంటూ అయితే సొద్దపిండి అయితే ఇలా అయితే కలిపింది. నాకు ఇంతవరకు రాదు చేసుకోవటం కూడా. అదే అత్తయ్య ఉందనుకో, మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసి చెప్పుకోండి. ఈ రోజుల్లో కూడా ఇంత బాగా అడగగానే చేసి పెట్టే అత్తయ్య ఉందా? ఇలా ఎంతమంది ఉన్నారో మీ అత్తయ్యలు కూడా కామెంట్ చేయండి. ఒక్కరైనా కామెంట్ చేయండి. ఇలా మంచిగా కలుపుకొని సొద్దపిండిని తడి క్లాత్ మీద ఇలా బూరెలు చేసేసుకొని వేడి నూనెలో ఇలా వేస్తుంటే పొంగగానే స్మెల్ అనేది, సొద్దబూరెల స్మెల్ ఎంత బాగా వచ్చిందో అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అత్తయ్య చేతితో తయారు చేస్తున్న సొద్దబూరెలు మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత స్మెల్కి ముందే తినాలనిపిస్తుంది. వేడిగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తా.